ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటున్నారు. మళ్ళీ నేను అప్పుడు వాళ్ళకి చెప్పానన్నమాట, మీకు అక్కర్లేని పిల్లల్ని కోసం ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టారు అంటే ఆయన ఏమంటాడంటే, గవర్నమెంట్ సాకే బాధ్యత లేదా? గవర్నమెంట్ సాకండి, మీరేం చేస్తారు, మీరు సాకండి అంటే సరే మేము సాగుతాం, అమ్మాయికి మాకు పుట్టలేదు, మాకే సంబంధం లేదని ఒక లెటర్ రాసివన్నా. మళ్ళీ ఎవ్వరు రాసివ్వరంట. మళ్ళా ఈ పాపది ఏంటి, జీన్స్ ప్రాబ్లమా, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ప్రాబ్లమా, ఆమెను మొబిలైజ్ చేసిన రిలేషన్ ప్రాబ్లమా, లవ్ చేసిన అబ్బాయి ప్రాబ్లమా? మళ్ళీ అమ్మాయికి ఏం సొల్యూషన్ చెప్పాలి చెప్పండి. మళ్ళీ అలాంటప్పుడు చిన్నప్పటి నుంచే అమ్మాయిని మంచిగా, ఇప్పుడు పేరెంట్స్ జీన్స్ కదా, వాళ్ళ ఫాదరు ఈ థెఫ్ట్ అనేది, దొంగతనాలు అదన్నీ చేస్తాడు కాబట్టి ఆ అమ్మాయి, మీరు ఒకసారి నేను ఒక పిక్చర్ చూసా, ఆయనకి బట్టతల ఉంటుంది, ఒక ఆమె ఉంటుంది, బట్టతల చూస్తే కొట్టాలనిపించింది. అయితే ఒకసారి ఒక పెద్ద కలెక్టర్ సార్ వస్తాడు వాళ్ళ ఊరు, ఆ కలెక్టర్ సార్కి బట్టతల ఉంటుంది, ఈమె కొట్టాలి, ఈమె కూడా మంచి అదే డిస్ట్రిక్ట్ ఆఫీసరే. మళ్ళీ మీటింగ్కి పిలిచాము, ఏం చేస్తుంది, కలెక్టర్ బట్టతల చూస్తుంటే ఇప్పుడు ఆమె కొట్టాలి అర్జెంటుగా, మళ్ళీ కొట్టకపోతే మళ్ళీ చైన్ మంట పడుతుంది, నొప్పి పడుతుంది ఆమెకి. మళ్ళీ ఏం చేయాలి, పక్కన ఆ కలెక్టర్ సార్ మీటింగ్ అంతా అయిపోయిన దాకా ఏమో రెండు చేతులు పట్టుకొని ఒకళ్ళు కూర్చున్నారు అసిస్టెంట్గా. అక్కడ ప్రివెన్షన్ అనేది మరి ఏదో ఒకటి జరగాలి కదా, కలెక్టర్ని అయితే కొట్టనివ్వకూడదు కదా, ఇది చేతులు పట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఆగిద్ది. కానీ దానికి అది సరిపోయిద్దా? ఎంతకాలం మనం చేతులు పట్టుకొని కూర్చుంటాం? అక్కడ అనేది టోటల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరులతో సహా నరికేసేయాలి కదా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఈ కౌన్సిలింగ్స్ అనేవి ఎక్కడెక్కడో మధ్యలో నుంచి కాకుండా ఈ అంగన్వాడీ టీచర్స్ చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి వెళ్తారు, వాళ్ళకి మోరల్ క్లాసులుగా, ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను మస్తుగా ఇప్పటికి కూడా నవల్స్ అన్నీ చదువుతూ ఉంటా, చందమామ బుక్స్, బొమ్మరీలు బుక్స్ అని. అప్పుడు మనకి ఇది ఉన్నాయి కదా, తెనాలి రామన్న కథలు, అలాంటి బోల్డ్ అన్నీ ఉంటాయి. ఒకవేళ నాకు అప్పుడు అనిపించింది, అమ్మాయి నేను ఒక రోజు మొత్తం స్పెండ్ చేశాను అక్కడే, చూడండి ఈ ఫోన్లు చేసుకుంటానే ఆ రోజంతా స్పెండ్ చేశాను. అప్పుడు నాకు వీళ్ళకి అంగన్వాడీ టీచర్స్ దగ్గరికి కూడా పోయి, మనం ఏం చేస్తున్నాం, 1 2 3లు ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో చెప్పండి, నంబర్స్ ఐడెంటిఫై చేయండి, కలర్స్ ఐడెంటిఫై చేయండి చెబుతాం. అలా కాకుండా కూర్చోబెట్టుకొని ఈ కథలు కూడా చెప్పాలేమో చిన్నప్పటి నుంచి, అడ్వాంటేజెస్ కథలు, డిసడ్వాంటేజెస్ కథలు చెప్పాలి. మళ్ళీ అట్లాంటి మరి అందరూ అంగన్వాడీ టీచర్స్ దగ్గరికే పోరు కదా, మళ్ళీ అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి అలా పోతారు కదా. స్ట్రిక్ట్గా మనం డిఈఓ సార్ దగ్గర, ఇప్పుడు పేరెంట్స్ చెప్పేది వేరుగా ఉంటుంది, మనం చెప్పేది వేరుగా ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళి డిఈఓ సార్ దగ్గర, వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి, ఎల్కేజీ దగ్గర నుంచి, ఎందుకంటే చిన్నప్పుడు చెప్పినవి బాగా మనకు ఆలు ఎందుకు గుర్తుంటాయి, రాయమంటే రాయలేం, కానీ ఏదో ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తాయి, కానీ బేస్ అంతా దాని మీదే కదా మనం చదవాలంటే. ఏబిసిడీలు ఆలే కదా, 1 2 3లు ఇవి చిన్నప్పుడే చెప్పే వల్ల వస్తాయి. కాబట్టి మనం అంగన్వాడీ టీచర్స్కి చిన్న పిల్లలకి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే ఈ జీన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా సరి అవుతాయేమని నాకు అప్పుడు అనిపించింది. ఒకటి ఆ కేసు చూసినప్పుడు, ఎందుకంటే ఇవేమి ఎన్విరాన్మెంట్స్ అయితే మనం మార్చగలం, జీన్స్ అనేవి కూడా మనం చెప్పి మార్చగలం. దానికోసం ఏం చేయాలి, ఎన్నో కొన్ని బుక్స్, కథలు అవి ఇవి చెప్పి వినిపించాలి. 2 ఒక కేసు వచ్చింది మన సఖీ సెంటర్కి. అయితే ఆ అమ్మాయికి జస్ట్ మైనర్ అయిపోయింది, ఒక మేజర్ వచ్చేసి ఒక 5-6 డేస్ అయింది అంతే. ఆ విషయం యాక్చువల్గా ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఆ అమ్మాయికి కూడా తెలియనప్పుడు ఏం జరిగిందంటే, అమ్మ నాన్న లేరు అమ్మాయికి. అయితే వాళ్ళ అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ ఏం చేసింది, వాళ్ళ క్యాస్ట్లో మైనర్గా ఉన్నప్పుడు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసినప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని అంటే ఏమనుకోబాకండి ఇక్కడ, అంటే నాకు బయలాజికల్గా కొన్ని విషయాలు అనేది చెప్పినప్పుడు ఏంటి మేడం ఇంత బ్రాడ్గా మాట్లాడుతుంది అలా అనుకోబాకండి. ఇదంటే మామూలుగా చెప్పాలి కాబట్టి కొన్ని చెప్తున్నాను నేను, వేరేగా ఏం ఫీల్ అవ్వకండి జెంట్స్ అందరూ. అయితే అబ్బాయి ముట్టుకోడు,
అస్సలు ముట్టుకోడు అనమాట. పెళ్ళయింది 2 years నుంచి అమ్మాయి కూడా నన్ను ఎందుకు ముట్టుకోవు అని కూడా అడిగినా కూడా అమ్మాయిని ముట్టుకోడు అబ్బాయి. సరే అయితే ఈ పాప పోయి అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మకి నాన్నకి చెప్పింది, అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకి కూడా చెప్పింది. అయితే ఏమంటుంది వాళ్ళ అమ్మమ్మ ఏమనిద్దంటే ముట్టుకోపోతే ముట్టుకోడు పర్వాలేదు, నువ్వైతే ఇంటికి రావద్దు. ఈ అమ్మాయి ఏజ్ ఎంత, జస్ట్ 18 అంటే 16 అప్పుడే పెళ్లి చేసేసింది. ఇప్పుడు ఏమనిద్ది, మీరు ముట్టుకోకపోతే పర్వాలా, మంచిగా తిండి పెడుతున్నారు కదా, మంచిగా ఫుడ్ బట్టలు ఇస్తున్నారు కదా, చాలు అన్నం తిను, బట్టలు కట్టుకో, ఇంట్లో పని చేసాయి, అత్తమాకు వండి పెట్టు. ఇంకా అదేనా లైఫ్? మనకు అన్నము ఆకలి ఎలా అవుతాయో బయలాజికల్ నీడ్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. అన్నీ ప్రతిదీ అలా ఉంటుంది కదా ఆ ఏజ్లో. ఏమన్నా పోనీ 40 ఏమైనా దాటుందా అడ్జస్ట్ అయిపోయి బ్రతకటానికి? లేదు కదా. సరే అని ఈ అమ్మాయి ఇట్లా కాదు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే ఏం వినట్లేదు, సరే మా అత్తకి మామకి చెప్దాం అని వెళ్ళి వాళ్ళ అత్త మామకి చెప్పింది. అత్తమ్మ మీ అబ్బాయి నన్ను అసలు ముట్టుకోవట్లేదు అంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏమనిద్దంటే నువ్వే ప్రొసీడ్ అవ్వమ్మా, అసలు ఆ అబ్బాయికి ఒక ఆడ మనిషి ముట్టుకుందనే ఒక ఫీలింగే రావట్లేదు అత్తమ్మ, మరి నేనేం చేయాలి అత్తమ్మ అంటే, నువ్వు మా ఇంట్లోనే ఉండు, మా కోడలుగా ఉండు, కానీ నువ్వు ఎవరితో అయినా నీ బయాలజికల్ నీడ్స్ తీర్చుకొని మాకు ఒక వంశోద్ధారకుడిని కనివ్వు అని చెప్తుంది. చేయొచ్చా మరి ఇలా? సరే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయికి కూడా కొంచెం ఏదో చదువుకుంది, 6th or 7th చదువుకుంది కాబట్టి ఈ అమ్మాయికి కూడా కొంచెం జ్ఞానం అనేది ఉండిద్ది కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది, అలా ఏమొద్దు, నేను అంతకుముందు చిన్నప్పుడు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని అప్రోచ్ అయితే ఆ అబ్బాయి ఏమంటాడో చూద్దామని ఆ అబ్బాయిని అప్రోచ్ అయితే ఆ అబ్బాయి నాకు నువ్వు ఇప్పుడన్నా నాకు ఇష్టమే, ఎందుకంటే నీకు ఎటు పెళ్ళి అయింది కానీ మీ హస్బెండ్ నేనైతే ముట్టుకోలేదు కాబట్టి నేను తీసుకొని వెళ్ళి పెళ్ళి చేసుకుంటా అని చెప్పాడు. అయితే తీసుకొని పోయి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకొని అప్పుడు జస్ట్ 18 నిండి ఒక 2 days అయింది అంతే. మన దగ్గరికి వచ్చినప్పటికి 18 నిండి 2 days అయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఒక 10 days అలా అయింది. ఒక చోట ఉండి కాపురం చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే వీళ్ళు పోయి ఏం చేశారు, ఆత్మకూరులో మిస్సింగ్ కేసు పెట్టారు. ఆత్మకూరులో మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు అక్కడ ఆ స్వర్ణలత మేడము తీసుకొచ్చి ఇంకా నా దగ్గర అప్పచెప్పి, యాక్చువల్గా ఈ అమ్మాయికి చాలా నాకు చెప్పడానికి కూడా ఫీల్ అవుతుంది. నేను ఇంకా దగ్గర తీసుకొని పర్వాలేదమ్మా చెప్పు, నువ్వు నా కూతురు లాంటిదని, నువ్వు నా కూతురువే అనుకో, అసలు ఏం జరుగుతుంది చెప్పమ్మంటే ఇంకా అలా ఇంకా చాలా చెప్పింది. ఇంకా అవన్నీ కొన్ని చెప్పడానికి బాగుండదు కాబట్టి నేను చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు ప్రకారం కానీ నువ్వు చదువుకున్న దాని ప్రకారం కానీ నీ ఏజ్ ఎంత నాకు చెప్పు అంటే అప్పుడు చెప్పింది. నేను మేజర్ని, నాకు ఇప్పుడు 3 రోజులు అవుతుంది నాకు 19 years వచ్చి, మేడం ఏం చేయాలి మేడం, నేనైతే అతని దగ్గరికి వెళ్ళను మేడం, నాకు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఈ అబ్బాయి దగ్గరే ఉంటాను మేడం, ఈ అబ్బాయి తాళి కూడా కట్టాడు, నేను కావాలంటే ప్రూఫ్లు అన్నీ తీసుకొస్తాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అదే టైంకి నాకు ఎస్ఐ సార్ ఫోన్ చేసి, కవిత మేడం ఇలా ఆత్మకూరు నుండి ఒక కేసు వచ్చింది కదా, మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు మేడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం మేడం అంటాడు. అంటే ఇంకా నేను చెప్పాను, ఇప్పుడు కానిస్టేబుల్ మేడం ఉంది కదా, ఆ మేడం కూడా ఆ పాపకి సపోర్ట్ చేయాలని. ఇప్పుడు ఆమె కూడా ఒక ఆడ మనిషే కాబట్టి అర్థం చేసుకునేది కదా ఆమె ప్రాబ్లమ్స్ని. అప్పుడు చెప్పినప్పుడు ఇంకా నేను చెప్పా, మేడం యాజ్ ఫర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక మేజర్ అయినాక, మైనర్ అప్పుడు పెళ్లి చేస్తే మేజర్ అయినాక ఆ అమ్మాయికి ఇష్టం అనేది లేకపోతే నాకు ఈ పెళ్ళి వద్దు అంటే అది వాయిడ్ అయిపోయింది, ఆటోమేటిక్గా వాయిడ్ అయిపోయింది, అది చెల్లదు అంటే మళ్ళీ నేను చదువుతుంటే మా ఎస్ఐ సార్ వినట్లేదు మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పచెబుదాం, వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్దాం, వాళ్ళ అత్త మామకి అప్పచెప్దాం అంటున్నాడు, మరి మీరు చెప్తారా అన్నారు. అంటే నేను చెప్తాను, దీంట్లో భయం ఏంది, ఒక పాప లైఫ్ అయితే స్పాయిల్ అవ్వద్దు చూడండి అని నేను కొత్తకోట ఎస్ఐ సార్కి ఫోన్ చేసి, సార్ మీకు కూడా తెలుసు పాపని ఇలాగా ఇప్పుడే పాపకి మేజర్ అయింది, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్న ఏదేంటి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారం చూసుకున్న, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్న మేజర్ అయినాక తనకి ఇష్టం ఉంటేనే ఆ పెళ్ళి చెల్లిద్ది, తను కాపురం చేయనివ్వండి, పిల్లల్ని కానివ్వండి, ఏమైనా కానివ్వండి, తను మేజర్ అయిన తర్వాత 1 year లోపు తను తీసుకున్న డెసిషన్ ఆ అబ్బాయే కావాలంటే ఓకే, ఆ అబ్బాయి వద్దు నాకు అంటే ఆ పెళ్ళి ఆటోమేటిక్గా రద్దయిపోయిద్ది, దీన్ని ఎక్కడికి పోయి కూడా డైవర్స్ తెచ్చుకోవక్కర్లేదు.
మీకేం తెలియని చట్టం కాదు సార్, నేను చెప్తున్నాను. మీరైతే దాని ప్రకారం ప్రొసీజ్ అవ్వాలి కదా. నేనైతే ఫైల్లో అదే రాసి పెడతాను. చూడండి సార్, మీరు ఏం చేస్తారో నాకైతే తెలీదు. ఆ అమ్మాయి తర్వాత రేపొద్దున ఎక్కడికైనా జడ్జి గారి దగ్గరికి పోయిన కూడా కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ నన్ను పిలిచినా కూడా నేను ఈ ఫైల్ తీసుకొని వస్తాను, నేను ఇదే రాసి పెడతాను సార్ అని చెప్పాను. ఇంకా సారు సరే అమ్మా నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళంటే ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్తానంది. తర్వాత అమ్మాయి నేను చెప్పాను సరే అది మంచిగా కొంచెం అఫీషియల్గా పెళ్లి చేసుకొని, అది అమ్మా నాన్న కూడా లేరు కాబట్టి నీకు ఇప్పుడు వచ్చే అబ్బాయిని మంచిగా చూస్తాడని ఒక గ్యారెంటీ ఉండాలి కాబట్టి పెళ్లి చేసుకొని చేసుకో అని చెప్పినప్పుడు ఇంకా ఆయన ఇప్పుడు మళ్ళీ మీరు కౌన్సిలింగ్ చేస్తారు కదా, మొబైలైజ్ ఎవరో ఒకరిని మైనర్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మైనర్ వాళ్ళు ఎక్కడైనా దొరికినప్పుడు వాళ్ళని మనం తీసుకురావడానికి కుదరదు. అప్పుడు మీరు ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి. మైనర్ అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి 18 సంవత్సరాల లోపు పెళ్ళి జరిగితే నువ్వు బలవంతంగా ఏమి ఉండాల్సిన పని లేదు. ఒకళ్ళ అమ్మా నాన్న చేసినా కూడా నువ్వు బలవంతంగా ఏం పని లేదు. నువ్వు మంచిగా అయ్యి వాళ్ళు అటువైపు మంచిగా ఉండి నీకు ఇష్టం ఉండి మీ అందరికీ ఇష్టం ఉంటే ఓకే, లేకపోతే నువ్వు కోర్టుని ఆశ్రయించవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, సఖీ కేంద్రాలకు వెళ్ళొచ్చు, సిడబ్ల్యూసీకి వెళ్ళొచ్చు. ఈ పెళ్ళనే చెల్లదు, నిన్నెవ్వరు నిర్బంధం చేయటానికి ఉండదు. వీళ్ళు 18 నిండంగానే మేజర్ అయిపోయారు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పని ఏం లేదమ్మా. 18 నిండినాక నీకు ఇష్టమైతేనే ఆ పెళ్ళి చెల్లిద్ది, మీరు మర్చిపోకుండా నువ్వు ఇది చేసుకో అన్న. ఆ అమ్మాయి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసుకుంది, ఆ అమ్మాయి వాళ్ళకి అక్కడే ఉండి ఇదంట నాకు 18 నిండిపోయినాయి కాబట్టి ఇప్పుడు చేసుకున్న పెళ్ళి చల్లదంట, నాకు ఇంకా విముక్తి ఆటోమేటిక్గా విముక్తి దొరికింది చూడని చెబుతుంది వాళ్ళకి. అంటే ఆ ఒక పాయింట్ దొరక ఆ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి చిత్రహింస పడింది కదా, ఎందుకు పనికిరాని ఒక మనిషి, బొమ్మ లాంటి ఒక మనిషి. మళ్ళీ పోనీ ఈమెమన్నా పోనీ అదేంటి ఆమెకన్నా ఇది సిస్టర్స్ లాగైనా మార్చారా, అది కాదు. మళ్ళీ అన్నీ చేయాలంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారసుని కానీ ఇవ్వాలంట. అది ఎంత సిగ్గుసేటు ఆడవాళ్ళకి. నేను 2022 నుంచి ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నా. అది ఏంటంటే నాకు మంచి అదృష్టమో మరి దురదృష్టమో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన వెంటనే నాకు స్వదారు వర్క్ అప్పచెప్పడం వల్ల నేను 2 రోజులకోసారి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏమైంది, అక్కడ జడ్చర్లకి కొంచెం ముందో కొంచెం దాటిన తర్వాత ఎమ్మె అని ఒక టీ స్టాల్ ఉంటుంది, రెస్టారెంట్ లాంటిది. ఆ పక్కనే ఒక ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు 3 ఆడవాళ్ళు. ఆ 3 ఆడవాళ్ళకి 3 పిల్లలు ఉంటారు. ఒక వెహికల్ వెళ్ళి ఆగంగానే 3 ఆడవాళ్ళు పొలమని 3 పిల్లల్ని తీసుకొని వస్తారు, అడుగుతారు డబ్బులు కావాలని. నేను ఫస్ట్లో నేను లాక్కొని వచ్చేసి వెహికల్ ఎక్కించుకొని వెళ్తా అంటే లేదు మేడం ఈరోజు సెలవు పెట్టించాను స్కూల్కి, ఈరోజు స్కూల్కి వెళ్తాడని చెప్పింది. ఇదే మాట మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఆ పిల్లలు అక్కడే ఉంటారు చూడండి. ఎమ్మె అనే ఒక రెస్టారెంట్. నేను ఇప్పటికి 2022 మే నుంచి నిన్న కూడా వెళ్ళాను, సోమవారం కూడా వెళ్ళాను హైదరాబాదు. ఇప్పటికి ఎన్నోసార్లు వెళ్ళాను. ఎంతోమంది ఎన్నిసార్లు అయినా ఆ పిల్లలు అక్కడే ఉంటారు, వాళ్ళ మదర్స్ కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ బండి అక్కడే ఉంటుంది, వాళ్ళు అలానే అడుక్కుంటారు. మరి ఎన్నిసార్లు స్మైల్ జరిగింది, ఎన్నిసార్లు ముస్కాన్ జరిగింది అంటే మన వనపర్తి వాళ్ళు వెళ్ళటానికి లేదు. మళ్ళీ మహబూబ్ నగర్ వాళ్ళు వెళ్ళరా, మళ్ళీ ఎందుకు పట్టుకురారు? నాకే ఇన్నిసార్లు దొరికారు వాళ్ళు. మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను, మరి మన వనపర్తి వాళ్ళు వెళ్ళరు కదా అంటానికి కాదు. మన మహబూబ్ దేవుడి వల్ల కైలాష్ సత్యార్థి వాళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి పోయి సెర్చ్ చేస్తారని. అంటే ఇలాంటి నా కళలో పడింది. ఇదైతే ఇంకా ఎంతోమంది ఉంటారు కదా, వనపర్తిలో కూడా ఉంటారు కదా. మళ్ళీ మనం ఊరికి అలా పోయి అలా మన డేటా కోసం చేస్తాం, అలా కాదు. రెండో ఇప్పుడు సిడబ్ల్యూసీ మేడం వాళ్ళు ఉన్నారు కదా, అయిపోక మరి ఇది ఒక్కటే లాస్ట్. మళ్ళీ మీకు అవసరమైంది, వీళ్ళందరికీ అవసరమైంది. నాకు అసలు నా సఖీ గురించి ఏం చెప్పట్లేదు ఈరోజు. వీళ్ళు మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఒక కేసు మాకు ఏంటంటే ఒక ఆమె ఉంది, ఆమె వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ దగ్గర, ఫస్ట్ హస్బెండ్ మ్యారేజ్ చేశారు, అమ్మ వాళ్ళు చేశారు. వాడికి 100 ఎకరాల పొలం ఉంది, కానీ ఆమె 100 ఎకరాల పొలం వద్దు, ఆయన వద్దు, నాకు ఇష్టం లేదని వేరే అతనితో వచ్చేసినాక 4 పిల్లల్ని కనింది. ఆ 4 పిల్లల్ని ఏం చేసింది, ఫస్ట్ తీసుకొని వచ్చి ఈ మా హస్బెండ్ పిల్లల్ని చూడట్లేదు అని మేడం వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు, 3కి వేరే వేరే ఫెసిలిటీస్ ఇచ్చి ఒక అమ్మాయిని మాత్రం ఆమె దగ్గరే ఉంచారు. మళ్ళా ఏం చేసిద్ది, నా పెద్ద అస్తమానం వచ్చిద్ది,
నాకు ఆ అమ్మాయి వద్దు మేడం, హాస్టల్లో పెట్టండి మేడం, మీరు సిడబ్ల్యూసీ వాళ్ళకి చెప్పండి, మీరు చైల్డ్ లైన్ అంటే ఆ పిల్ల కూడా లేకుండా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి లేకుండా ఫ్రీ బోర్డ్ అవ్వాలి. నేను పద్ధతి నువ్వు ఫ్రీ బోర్డ్ అవ్వాలా, నీ పాప అన్న తోడు ఉండొద్దా అని చెప్తాను.